వెల్కమ్ టు V20 టీవీ. గత వారం రోజుల నుంచి మన రాష్ట్రంలో బెట్టింగ్స్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం, విష్ణుప్రియ, టేస్ట్ తేజాకి పంజగుట్ట పోలీసులు కాల్ చేసి విచారణకు రమ్మని చెప్పడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీని మీద నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అయినటువంటి నా అన్వేషణ వీడియోస్ చేస్తా ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ మీద, అటు హర్ష సాయి మీద, వీళ్ళందరి మీద చేస్తా ఉన్నాడు. అయితే ఆయన చేసిన వీడియోలకి మద్దతు ఏ విధంగా ఉంది, మరి జనాలు ఏమనుకుంటా ఉన్నారు, పల్లవి ప్రశాంత్ కానీ హర్ష సాయి మీద కానీ చేసినటువంటి వీడియోలకి వచ్చిన కామెంట్స్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం. అంటే వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారా, లేకపోతే వాళ్ళు బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారా, సరే చూద్దాం. ఫస్ట్ మనం హర్ష సాయిది చూద్దాం. ఒక 10-15 కామెంట్ ఏమొచ్చినా చూద్దాం. అమర్ పొదిలియట, దేశాలు తిరగడం ఆపేసి దేశంలో ఉన్న దెయ్యాలను వదిలించడం మొదలుపెట్టిన అన్వేషణ అని ఇంకొక ఆయన పెట్టిండు. అన్నా నువ్వు జాగ్రత్త, నిజాలు చెప్పేవాడికి శత్రువులు ఎక్కువ. ఇది కూడా కరెక్టే కదా. మన దేశంలో ఎవరైతే నిజాలు మాట్లాడుతూ ఉంటారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, సమాజానికి వ్యతిరేకంగా కానీ, సంఘానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడేవారిని మన దేశం కాదు, ఏ దేశంలో అయినా వాళ్ళకి రక్షణ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి లక్ష్మీనారాయణ, నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్. మీలో ఉన్నంత వరకు మీరు ఎక్కడికి అయినా వెళ్ళొచ్చు, ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు, ఆ దమ్ము ధైర్యం నీకే ఉంది అన్న అని నాన్ వేషన్ సపోర్ట్ చేస్తూ ఈయన కామెంట్ చేసిండు. అట్లనే ఇంకొక ఆయన, హర్ష సాయి అయినా ఎవరైనా అన్వేషణ అస్సలు తగ్గకు, మా మద్దతు మీకు ఎప్పుడు ఉంటుందని ఇంకొక ఆయన కామెంట్ చేసిండు. ఇంకొక ఆయన, హర్ష సాయి గారు లాక్ కావడానికి కారణం యువ సామ్రాట్ రవి, ఆయన పోరాటం చాలా బాగుంది, యువ సామ్రాట్ రవి గారికి కృతజ్ఞతలు. అది కొన్ని కేసరీలో పెట్టడం జరిగింది. ఆయన గురించి కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, సమాజానికి చాలా మంచి చేస్తున్నారు, అందరినీ బయటకు లాగిండన్న, చాలా కుటుంబాలు రోడ్డున పడ్డారు. నిజం, బెట్టింగ్స్ యాప్ వల్ల చాలా మంది వీళ్ళు చేసే ప్రమోషన్, అంటే ప్రమోషన్ చాలా మంది అంటారు, ప్రమోషన్ చేస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు చెప్పింది విని మీరు ఎట్లా అవుతారని అంటూ ఉంటారు. కానీ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు జనాలు తప్పకుండా నమ్ముతారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ వాళ్ళని ఫాలో అవుతున్నారు కాబట్టి, వాళ్ళు మంచి వ్యక్తులను నమ్మి వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్మి వాళ్ళని వింటా ఉంటారు. ఇట్లనే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేయడం వల్ల సెలబ్రిటీలే ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇంకా మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో చాలామంది బెట్టింగ్స్ యాప్కు అంతే దానికి ఒక బానిసగా మారిపోయి పైసలు పోగొట్టుకొని వాళ్ళ ప్రాణాలు మాత్రం తీసుకోవడం జరిగింది చాలామంది. ఇంకా నెక్స్ట్ పల్లవి ప్రశాంత్, యాంకర్ శ్యామల, శివజ్యోతి మొదలగు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఒక ఆయన కామెంట్ చేసిండు. ఇంకొక ఆయన, పిసినార్ సంఘానికి అధ్యక్షుడు వర్సెస్ సమాజాన్ని బెట్టింగ్ నుంచి కాపాడే మహారాజు. అంటే ఈయన ఒక వేరే వ్యక్తిని ఉద్దేశించి పెట్టిండు. 5.9K మెసేజ్లు, ఏ ఒక్క మెసేజ్ కూడా నెగిటివ్ మెసేజ్ లేదు అన్నయ్య, నువ్వు ఇండియాలో లేకపోయినా ఇండియాలో ఉన్న చీడ పురుగుల్ని వేరేస్తున్నావు అని కుర్ర రాజేష్ అనే వ్యక్తి కామెంట్ చేసిండు. ఇదంతా హర్ష సాయి కింద వచ్చినటువంటి కామెంట్ చూస్తున్నాం మనం. సూపర్ బ్రో, మీరు ఇన్నాళ్ళ నుంచి బెట్టింగ్ యాప్స్ గురించి నిజాలు నిర్భయంగా చెప్పినందుకు ఈరోజు ఫలితం దక్కింది, మీకు హ్యాట్సప్ అని అంటా ఉన్నాడు. ఇంకొకటి, నిస్వార్థమైన సహాయం దైవత్వంతో సమానం, కానీ చేసిన సహాయాన్ని 100 సార్లు చెప్పడం సంస్కారహీనం. ఒకటి మాత్రం నిజం, 3 విషయాలు ఎక్కువ కాలం దాచలేవు, చంద్రుడు, సూర్యుడు, మరి సత్యం. అన్వేషణ కరెక్టే బ్రదర్ మీరు చెప్పేది. ఈయన కొడుకులు ప్రమోషన్ చేయడం ద్వారా ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. ఇలాంటి యాప్ల ద్వారా నా సొంత తమ్ముడు ఎంతో డబ్బు పోగొట్టుకుని సూసైడ్ చేసుకొని జరిగింది. చాలా బాధాకరంగా. వాళ్ళ తమ్ముడు కూడా, ఈయన పేరు రవి అట, హర్ష సాయి మీద అన్వేషణ చేసినటువంటి వీడియో కింద ఈయన కామెంట్ చేసిండు. వాళ్ళ తమ్ముడు కూడా బెట్టింగ్ యాప్స్కు పైసలు పెట్టి ఆఖరికి సూసైడ్ చేసుకున్నట. ఇంకొకటి, మంచి చేయాలంటే ప్రధానమంత్రి, రాష్ట్ర మంత్రి లేదా రాజకీయ నాయకుడు కానవసరం లేదు, అన్వేషణ అన్న ఉంటే చాలు. సమాజంలో సంస్కరణ తీసుకురావడానికి అన్న మీరు మోటార్ సంఘ సంస్కర్త ఆఫ్ 21st century. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ఈయన పేరు చిన్ను జున్ను.
నువ్వు సూపర్ బాస్, వాళ్ళు బెట్టింగ్ యాప్ల మీద సంపాదిస్తే వాళ్ళ మీద వీడియోలు చేసి సంపాదిస్తున్నారు. పైసలు మాత్రం వస్తాయి, కానీ ఇదైతే అంత కరెక్ట్ కాదు. ఇక్కడ బెట్టింగ్స్ యాప్ వల్ల ప్రాణాలు పోతున్నాయి అక్కడ. మంత్రులు మరియు అనుచరులు ప్రమేయం, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ రద్దు చేయాలి. ప్రభావితం చేసే వారికి సామాజిక బాధ్యత లేదు, ప్రజలు కూడా మారాలి. ఇది కరెక్టే. ప్రమోషన్ చేసే వాళ్ళకి బాధ్యత లేదు, అంటే వాళ్ళకి తెలుసో తెలియకనో లేకుంటే డబ్బులు వస్తాయనో ఈ ఆశతో చాలా మంది చేస్తూ ఉంటారు ప్రమోషన్స్. జనాలు కూడా ఆలోచించడం లేదు అనేది ఆర్ రాజ్ వండర్స్ అనే వ్యక్తి అభిప్రాయం. ఎడమ చేతితో చేసిన సహాయం కుడి చేతికి తెలియకూడదు. ఎన్నో గ్రంథాలు గొప్ప వ్యక్తులు చెప్పారు, కానీ మన వాళ్ళు సహాయం చేస్తూ బడాయికి చూపించుకునే వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు. రతన్ టాటా, ఎల్వి ప్రసాద్ లాంటి గొప్ప వాళ్ళు ఎన్నో చేశారు, ఎక్కడ చూపించుకోలేదు. భయ్యా చాలా బాగా యువత కోసం ఆలోచించారు. బెట్టింగ్ యాప్ యువతని ఎలా చెడగొడుతున్నాయో సినిమా కల్చర్ కూడా అలానే మారిపోతుంది. 10th వరకు టాపర్గా ఉన్న ఒక అబ్బాయి ఇంటర్కి వెళ్ళాక సినిమాకి, గ్రూప్ ఫ్రెండ్షిప్కి అడిక్ట్ అయ్యి సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నారు. 12th ఫెయిల్ లాంటి కొన్ని గొప్ప సినిమాలు చాలా తక్కువ. సినిమాల్లో 1/3 డ్రెస్సింగ్ సెన్స్, పెద్దలను అగౌరవపరిచే డైలాగ్స్, యూత్ని పాడు చేసే చాలా చెడు కంటెంట్తో ఉన్న మూవీస్ని బ్యాన్ చేయాలని SSV 9353 అనే వ్యక్తి కామెంట్ చేసిండు. ఇంకా ఇప్పటి వరకు అందమైన పై లోకాన్ని చూపించావు, ఇప్పుడు భూమి తవ్వకాన్ని మొదలుపెట్టావు. వజ్రాలు, బంగారం, పురాతన వస్తువులు బయటపడతాయి అనుకుంటే మొదట్లో ఈ నల్లమట్టి చూపిస్తున్నాం ఏంటి బ్రో అంటే వీళ్ళని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్ ఇది. నీవు కూడా ప్రపంచం తిరిగి వీడియోలు పెట్టకు. ఎందుకు అంటే అది నీ బ్రతుకు. యూట్యూబ్ డబ్బులు తీసుకోకుండా నిజంగా ట్రిప్ చేయండి, అప్పుడు నేను కానీ వారిని కానీ క్యాంపర్ చేస్తా. ఎవరిష్టం వాళ్ళు కదా, మన ఇష్టం ఉంటే చూడొచ్చు, లేకపోతే లేదు. అన్వేషణ మహేష్ బాబు గారు చిన్నపిల్లలకు ఎంతో ఎఫెక్ట్ అయ్యే, గుండెకు ఎంతో హాని చేసే థమ్స్అప్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఎంతోమంది సినీ నటులు కూడా గుండెకు హాని చేసే థమ్స్అప్ డ్రింక్స్ని యాడ్ ఇచ్చి పిల్లల గుండె ఆపరేషన్ ఫ్రీగా చేయిస్తే ఏం లాభం? రోజుకు ఒక గ్లాస్ నిమ్మరసం తాగమని యాడ్ ఇస్తే అప్పుడు మహేష్ బాబు గారు పూర్తిగా న్యాయం చేసిన వారు అవుతారు. చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించిన ఫలితం లభిస్తుంది. అన్వేషణ అన్న, ఇది ఈయన పేరు రవికుమార్ ఎర్రోజు అనే వ్యక్తి మహేష్ బాబు థమ్స్అప్ యాడ్ మీద చేసిండు. అంటే మహేష్ బాబు అనే వ్యక్తి చాలా మంది చిన్నపిల్లలకి దాదాపు 4,000 చిల్లర గుండె ఆపరేషన్ చేయించారు. అయితే ఈయన ఉద్దేశం ఏంటంటే థమ్స్అప్ తాగడం వల్ల ప్రాణాలు చెడిపోతూ ఉంటాయి, అలాంటిది థమ్స్అప్ని యాడ్ చేసి దాంతో వచ్చిన డబ్బుల్ని గుండె ఆపరేషన్ చేయడం ఎందుకు, ఒక గ్లాస్ జ్యూస్ తాగండి అని యాడ్ చేస్తే బాగుంటుంది అని అంటారు. కానీ ఆలోచించాను, మరి సెలబ్రిటీస్, హీరోస్ దీని గురించి ఆలోచిస్తే కొంచెం బాగుంటుంది. చనిపోయేంత వరకు కూడా అతను చేసిన గొప్పతనం బయటికి చెప్పుకోలేదు. కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనుకునే మనస్తత్వం. విషయంగా వెరీ హ్యాపీ బర్త్డే పునీత్ రాజ్ కుమార్. Hi brother, I appreciate your awareness about this betting scams and also making people aware but about the same. But my biggest question is, what about the bigger celebrities who are involved in these betting scams? Why are they not being questioned or brought into limelight? I sincerely argue to bring these celebrities who are also part of this betting apps. ఇందుకు మన మహేష్ బాబు అంటే బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫేమస్ అయినటువంటి వ్యక్తులే కాకుండా పెద్ద వాళ్ళు కూడా, పెద్ద సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. మరి వాళ్ళ సంగతి ఏందనేది ఈయన అడుగుతాడు, మిస్టర్ పర్ఫెక్ట్ అట. ఇంకా హాయ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ఈ బెట్టింగ్ ప్రమోషన్లు చేసే వాళ్ళని అరికట్టాలి అని అందరి గుండెలో మేల్కొల్పుతుందన్న. థ్యాంక్స్ అన్వేషణ, మీరు మంచి పని చేస్తున్నారు, యువత భవిష్యత్తు కోసం చేస్తున్నారు. మీరు చాలా బాగా ఉండాలన్నా, మీకు ఈ జర్నీలో శత్రువులు కూడా ఎదురవుతారు, మీకు మేము సపోర్ట్గా ఉంటాం అని గంగయ్య అనే వ్యక్తి కామెంట్ చేసిండు. మీరు చెప్పింది అక్షర సత్యం అన్నా,
అయితే నాకు ఒక సందేహం, ఇంతకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న సినీ హీరోలు, సెలబ్రిటీస్, క్రికెట్ ప్లేయర్స్ అండ్ ఆహా వంటి ప్లాట్ఫామ్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ మాట ఏంటి అని మై థాట్స్ అనే లింక్ నుంచి ఒక ఆయన కామెంట్ చేసిండు. ఇంకా సూపర్ అన్న, నువ్వు చేస్తున్న బెట్టింగ్ వీడియోస్ వల్ల జనాలు ఇప్పటిదాకా తెలియాలా, ఇప్పుడు జనాలు మేల్కొని బెట్టింగ్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎప్పటి నుంచి పోరాడుతున్నావు, కానీ ఇంకా నీ పోరాటం తప్పులేదు అన్న. థ్యాంక్స్ అన్న, ఇలాంటి చేయడం వల్ల ఎంతో మంది బతుకుతారు. ఇదైతే నిజం. ఎందుకంటే నాన్వేషన్ అనే వ్యక్తికి చాలా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఒక వీడియో పెడితే లక్షల కోట్లలో చూస్తూ ఉంటారు. ఇలాంటి బెట్టింగ్ షాప్ వ్యతిరేకంగా చేయడం వల్ల నిజంగానే కొంచెం అవేర్నెస్ వచ్చి జనాల్లో బెట్టింగ్ షాప్ దూరంగా ఉండడం, లేకుంటే ఈ బెట్టింగ్ షాప్ నమ్మకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం నిజం. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వారి భరితం పడుతున్న అన్వేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. సమాజ బాగు కోసం మీరు చేసే ప్రయత్నం చక్కగా ఫలిస్తున్నాయి. గ్రేట్ అన్వేష్ గారు అని శంకర్ అనే వ్యక్తి కామెంట్ చేసిండు. అన్వేషణ అన్న తోపు దమ్ముంటే అప్పు అన్న, మంచి పని చేస్తున్నావు, నీ కుటుంబం చల్లగా ఉండాలి, నీకు ఎవరి బ్లెస్సింగ్స్ అక్కర్లేదు, నువ్వు ప్రాక్టికల్గా ఆలోచిస్తావు, ధన్యవాదాలు అన్న, ఉంటా మరి. సందు దొరికినప్పుడు దుమ్ము రెక్కొడుతున్నాడు కదా మన అన్వేషణ అన్న అని ఇంకొక ఆయన కామెంట్ చేసిండు. వీళ్ళందరికీ సరైన మగాడు మన ప్రపంచ యాత్రికుడు, వీళ్ళకు బరాబర్ దించుతున్నాడు మొదలైంది వారు. నాకు తెలిసి రేపు వినయ్ కుయ్య రేపు వస్తుంది, వీడియో చూడండి మీరే. చిన్న యూట్యూబర్స్ అని జాలిపడి వదిలేకండి, వాళ్ళు ఇంకా డేంజర్, వాళ్ళ మీద కూడా ఈ వీడియో చేయండి. అలాగే కొంతమంది పనికి మాలిన ఆడ యాంకర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా వదలకండి, తర్వాత వాళ్ళ మీదే ఉండాలి వీడియో అని తెలుగు స్టార్ న్యూస్ నుంచి ఒకరు కామెంట్ చేశారు. బ్రో, కొంతమంది డబ్బులు మాత్రమే కావాలి, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. సినిమాల్లో గుట్కా, సిగరెట్లు, మద్యం తాగే హీరోలు, వాళ్ళకి తెలియదా జనాలు దానికి బానిసలని. ఆల్ ఆర్ సేమ్, మనీ ఈజ్ దేర్ అల్టిమేట్. ఇదైతే వాస్తవం. కానీ మనం సంపాదన అనేది ఎలా సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం. సంపాదనే ముఖ్యం అంటే డబ్బే ముఖ్యం, కానీ ఎలా సంపాదిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరిని పొట్టగొడుతున్నామా, ఒకరిని జీవితాన్ని నాశనం చేస్తున్నామా, ఒకరిని ప్రాణం పోవడానికి కారణమవుతున్నాం అనేది మనం ఆలోచించుకున్న తర్వాతనే మన సంపాదన అనేది ఉండాలి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి చేసినటువంటి వీడియో కింద వచ్చిన కామెంట్లు మనం చూద్దాం. ఎక్కడో ఉండి తెలుగు స్టేట్స్ ని క్లీన్ చేస్తున్న నీకు దండం అన్నా, కంటిన్యూ బ్రదర్ అని బ్లెండ్ సమ్మాట్ అనే వ్యక్తి కామెంట్ చేసిండు. అమ్మయ్య, ఈ ప్రశాంత్ రైతు బిడ్డగాడు ఒక్కడే మిస్ అయ్యాడు అనుకున్నాడు, వాడి భాగవతం కూడా బయట పెట్టావు, థ్యాంక్స్ అన్వేష్ బ్రో అని. ఎందుకంటే రైతు బిడ్డ అని పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ వెళ్ళకముందు, బిగ్ బాస్ వెళ్ళడమే నా లక్ష్యం, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, రైతుల కష్టాలు చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ వేయడు. అక్కడ వేయించిన తర్వాత విన్నర్ అయ్యి వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాడు ప్రజెంట్ అనే పరిస్థితి ఏంది అని ఒకసారి ఆలోచించుకోవాలి. మనం కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం ఏం కథ అనేది. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నా కూడా యువత చెడిపోకూడదు అనే ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ యువతని సన్మార్గంలో నడిపించడం కోసం తన వంతు సహాయం చేస్తున్న నా అన్వేషణకి నా అభినందనలు, నా మద్దతు. నేను ఒక గవర్నమెంట్ టీచర్ అన్వేష్ గారు, మీ ఫాలోవర్ని, మీరు ఇలాగే ఉండాలి, గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు చేస్తున్నారు, జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలి అని శ్రీరాములు అనే వ్యక్తి కామెంట్ చేసిండు. 10,000 కామెంట్స్లో ఒక్క నెగిటివ్ కామెంట్ లేని వీడియో అన్నా, అది అన్న నీ పవర్, సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నా అని ఇంకొక వ్యక్తి కామెంట్ చేసిండు. హాయ్ అన్న అన్వేషణ అన్న, వి ఆర్ యువర్ ఫాలోవర్స్ అండ్ డీప్లీ రెస్పెక్ట్ యువర్ వర్క్. వి ద veterinary junior doctors have been struggling for 44 days for a fair stipend. This is not against the government but a genuine request. or ఇది వాళ్ళ సమస్యకు సంబంధించింది, వెటనరీ డాక్టర్ సంబంధించింది. ఎవడేలా పోయినా నాకెందుకు అనుకోకుండా చెడుని ఎదిరించడానికి ఈ మాత్రం ముందుకు వచ్చిన ప్రతి యోధుడికి నమస్కారం. 10 days బ్యాక్ మా బంధువుల అబ్బాయి 7.5 lakh పోగొట్టుకున్నాడు, వాడికి జాబ్ లేదు, మనీ డబుల్ అనేసరికి వాళ్ళ పేరెంట్స్ సేవింగ్స్ అన్ని పోగొట్టాడు. చూడండి ఎంత అన్యాయం ఇది.
నిజంగా ఇప్పుడు యాప్స్ ప్రమోట్ చేయడమే కాదు, యాప్స్ మొత్తం బ్యాన్ చేయాలి. మన దేశంలో ఉన్నటువంటి ఎక్కడ అంటే వేరే దేశంలో తయారీ మన దేశానికి వస్తున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్ని కూడా రద్దు చేయాలి. ఇల్లీగల్ అయినటువంటి ఈ యాప్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ముందు కేంద్ర ప్రభుత్వం మీద అయితే బాధ్యత ఉంటుంది. బాధ్యత తీసుకొని ఈ బెట్టింగ్ యాప్ అనేవి మన దేశంలో ఉండకుండా చేయాలి. ముందు అన్న మీరు నిజాలను ఇంత పచ్చిగా మాట్లాడుతున్నందుకు అంటే అందరూ మంచి చెప్తారు కానీ చెప్తే వినాలనిపించాలి. అలాగా మీరు మాట్లాడుతున్నారు. మీ ఫాలోవర్స్కి మీరు ఇచ్చే సందేశాలకు థ్యాంక్స్ బ్రదర్. అన్వేష్ బ్రో సినిమా రివ్యూలు చెప్పి సినిమా హాల్లో బయట ఓవర్ చేసి ఇప్పుడు సినిమాలు చేస్తున్న తెలుగు యూట్యూబర్ లక్ష్మణ్ టేక్పూడి. ఇతను చాలా చాలా బెట్టింగ్ రమ్మీ యాప్స్ ప్రమోట్ చేస్తాడు. చాలా అంటే చాలా ప్రమోట్ చేస్తాడు బ్రో. ఒకసారి ఇతని సంగతి చూడు బ్రో, జెన్యూన్గా చెప్తున్నా. లక్ష్మణ్ అనే వ్యక్తి మన హైమాక్స్ దగ్గర అంత ముందుకు సినిమా రిలీజ్ అప్పుడు బాగుంది ఇట్లా తలగా కొట్టుకుంటా ఏదో డిఫరెంట్గా చెప్పేవాడు రివ్యూస్. ఇప్పుడు అతను సీరియల్ సినిమా యాక్టర్ ఛాయిసెస్ వచ్చి అక్కడ వెళ్ళిపోయాడు. ఆయన కూడా చాలా అంటే చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది. అతని గురించి చూడండి అని ఒక వ్యక్తి అన్వేషణ ప్రపంచ యాత్రికుని అడుగుతున్నాడు కామెంట్లా. బ్రదర్, నేను ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాను. ఈ బెట్టింగ్ల వల్ల చాలా మంది జీవితాలు నాశనమై చాలా దగ్గర నుండి చూశాను. ఇంకా పోలీసులు కాబట్టి ఇక చాలా దగ్గర నుంచి చూస్తారు వాళ్ళు. అన్వేష్ భయ్య, మీరు ఎక్కడో ఉండి తెలుగు రాష్ట్రాల బాగోగుల గురించి పోరాటం చేస్తున్నారు. మీరు కలకాలం ఆయురారోగ్యంతో జీవించాలని ఒకసారి కోరుకుంటున్నాను. మేము మీ వెంటే. మహమ్మద్ అనే వ్యక్తి, మహమ్మద్ రెహమాన్ అనే వ్యక్తి ఆయనకు కామెంట్ చేసిండు. 10 years బ్యాక్ ఇంజనీర్ కాలేజ్ యానంలో మా జూనియర్ బెట్టింగ్ చేశాడు అండ్ అప్పులు క్లియర్ చేయడానికి ఒక చైనా బాయ్ని కిడ్నాప్ చేసి చంపేశాడు. కేస్ 2. రీసెంట్గా మా రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ కాలేజ్ బెట్టింగ్ చేసి లాస్ అండ్ ఇంటిలో తెలిసిపోతుందని భయపడి ఉరి వేసుకొని చనిపోయాడు. ప్లీజ్ స్టాప్ బెట్టింగ్ అండి. యాజ్ పేరెంట్ మై హంబల్ రిక్వెస్ట్. 10 years బ్యాక్ యానంలో అప్పు చేసి దాన్ని క్లియర్ చేయడానికి చైనా చెందినటువంటి వ్యక్తి చిన్న అబ్బాయిని కిడ్నాప్ చేసింటే. అట్లనే రీసెంట్గా ఒక ఇంజనీర్ స్టూడెంట్ బెట్టింగ్ షాప్కి అలవాటు పడి అప్పు చేసి ఇంట్లో తెలిస్తే ఇంట్లో తెలిస్తే ఏమైనా అంటారో అనే ఉద్దేశంతో అని సూసైడ్ చేసుకోవడం జరిగిందంట. అంటే చూడండి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు జనాలు. అంటే ఒక సెలబ్రిటీ, ఇప్పుడు అన్వేషణ అనే వ్యక్తికి చాలా మంది లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కదా. ఆ లక్షల్లో ఫాలోవర్స్ చేసే ఈ యొక్క వీడియోల వల్ల ఎంతో మంది అవేర్నెస్ పొందుతారు. అట్లా ప్రతి ఒక్క సెలబ్రిటీ, చిన్న సెలబ్రిటా పెద్ద సెలబ్రిటా, ఇన్స్టానా యూట్యూబా లేకుంటే సినిమాలో ఉన్నారా సీరియల్స్లో ఉన్నారా ఇదంతా కాదు, వాళ్ళు కనుక సమాజం కోసం మంచిగా ఉండాలని భావించి మంచి పనులు చేయడము, మంచి పనులు చేయడానికి చెప్పడము చేస్తే సమాజం ఎంతో కొంత మార్పు వస్తుంది. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళ పద్ధతి మార్చుకునే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అన్వేషణ చేస్తున్నది కూడా అదే. ఇంత పెద్ద ఆయన పెట్టిన వీడియోలకి ఎంత వ్యూస్ వస్తుందో అందరికి తెలుసు. అన్వేషణ చేసే ఆ ప్రపంచ యాత్రికుడు చేసే వీడియోలకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఐఏఎస్లు ఉన్న బెట్టింగ్ యాప్ గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ మన ఐఏఎస్ మాట్లాడి యువత బెట్టింగ్ యాప్ నుంచి విముక్తి పొందాలని మీరు చేస్తున్న మంచి పోరాటానికి సెల్యూట్ అన్న మీ యూత్. నేను ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నిర్వహిస్తున్నాను. ఈ బెట్టింగ్ల వల్ల ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. నేను చాలా దగ్గర నుండి వాళ్ళని చూశాను. వాడెవడో పోస్ట్గా కొట్టం కాబట్టి ఎన్ని యాప్లు ప్రమోట్ చేసినా ఈ గేమ్స్ ఆడొద్దు. నిజంగానే ఎవరు ప్రమోట్ చేసినా మనం జాగ్రత్తలు ఉండాలి. ఆటగాడు అన్నాక అన్ని ఆటలు ఆడాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే బురదలో పొరలాడే వెదలోనో ఆట ఆడుతున్నాడు ఈ ఆటగాడు. మంచిగా పెట్టింది. ఎవడు చచ్చినా మనకెందుకు అనుకుంటున్నారు. నువ్వు అందరి క్షేమం కోసం చెప్తున్నావు. నువ్వు గ్రేట్ తమ్ముడు. మీ ధైర్యానికి ఒక దేశం బయట నుంచి దేశాన్ని బాగు చేస్తున్నారు. సెల్యూట్. హ్యాట్సాప్ బ్రో. నీలాంటి ఆంధ్రవాడు నా ఆంధ్రాలో పుట్టాడు అని చెప్పడానికి గౌరవపడుతున్నా. బెట్టింగ్ యాప్స్ ఎదవల్ని ఊడుస్తున్న సపాయి వాళ్ళ మీరు. బెట్టింగ్ యాప్ అవినీతి పరుగుల గుండెల్లో ఆటం బాంబు నీవు. టోటల్గా తెలుగు వాళ్ళ గుండెల్లో ఆంధ్ర వాళ్ళ మీరు. గో హెడ్ బజర్. నీ వెనకాల 6 కోట్ల ఆంధ్రులు ఉన్నారు. మడమ తిప్పకు మాట తప్పక. అవినీతి అంతం ముందుంచి అంతం వరకు నీ పోరాటం మాపు. ఇవే మా ఆశీస్సులని ఒక ఆయన అన్వేషణకి సపోర్ట్ చేస్తూ ఏపీ వ్యక్తి కామెంట్ చేసిండు.
హాయ్ అన్న, నువ్వు ఎవరిని వదిలిపెట్టకు. ఈ బెట్టింగ్ వల్ల మా అన్నయ్య చనిపోయారు లాస్ట్ ఇయర్. 2 చిన్న పిల్లలు ఉన్న మా వదినకు హార్ట్ ప్రాబ్లం ఉంది. చూడండి, 2 చిన్నపిల్లలట వాళ్ళ అన్నకి. వాళ్ళ వదినకి హార్ట్ ప్రాబ్లం ఉంది. వాళ్ళ అన్న బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి సూసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ వదిన కూడా ఆరోగ్యం సరిగా ఉంటుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలాంటి సులువుగా డబ్బు సంపాదించాలి, ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏది ఎలాంటి పనులు పోతే అలాంటి పనులు చేయకూడదని నా సూచన. దయచేసి వినండి. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్కు అలవాటు పడకండి, నమ్మకండి. కష్టం చేయండి. కష్టే పని అని మన పెద్దలు ఎన్నో రోజుల నుంచి అంటా ఉన్నారు. కష్టం లేనిదే మనకు కూడు అనేది దొరకదు. దయచేసి ఏదో ఒక కష్టం చేసుకొని పని చేయండి. ఈజీగా మనీ సంపాదించుకోవడం కోసం ఇలాంటి అడ్డమైన దారులలో పోయి సూసైడ్ చేసుకొని అటు ఇంట్లో వాళ్ళని, చేసుకున్న అమ్మాయిని, పిల్లలను, అమ్మా నాన్నను ఎవరిని బాధ పెట్టకండి. మీరు బాధపడకండి. థ్యాంక్ యూ.